చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమం మీద ఒక్క 3 సంతకాలు అయితే ఆయన చాలా ఇష్టపూర్వకంగా చేయటం జరిగింది. అతను అధికారంలోకి రాగానే డిఎస్సి మీద తొలి సంతకం అన్నాడు. ఆయన తొలి సంతకం అయితే చేశాడు. రెండో సంతకంకి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ కోటాలో విపరీతంగా గేమ్స్ని చేర్చి 30 ఉండాల్సిన వాటిల్ని 65 పైన ఈ టగ్ ఆఫ్ వారు ఇట్లాంటి అన్ని బంగారాలాట గోళీలాట ఇట్లాంటి అన్ని పెట్టేసినట్టు ఉన్నాడు. ఆయన పెట్టి వాటిల్లో పాల్గొన్న వాళ్ళకి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదనే దాంట్లో ఒక రెండో సంతకం పెట్టాడయ్యా. ఆయనకి నచ్చి ఆయన ఇష్ట ప్రకారమే పెట్టాడు. ఇక మూడో సంతకం ఎవరెవరికైతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు ఇవ్వటమో, డబ్బులకు మాట్లాడుకున్న వాళ్ళకి ఆ కార్యక్రమం చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయటమో, ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మూడో సంతకం ఇప్పటి వరకు అయిపోయింది. ఇక నుంచి మళ్ళీ పరీక్షలు రాయాల్సిందే ఎవడైనా. ఏ డిఎస్సి ఏ రూపంలో వచ్చినా ఇప్పుడు ఆ గోళీలాట ఆడిన వాళ్ళు కూడా ఇక మీదటి నుంచి రాత పరీక్షలు రాయాలి, దాంట్లో పాస్ కావాలి. ఇప్పటి వరకు అయితే ఈసారి వదిలేయండి, నేను సంతకం పెట్టేశా కాబట్టి వీళ్ళు పరీక్షలు రాయరు. ఇది వీళ్ళు ఆఖరికి తేల్చిన సారాంశం. ఇంతకంటే ఏమీ లేదండి. ఈ 3 చేశాడు ఆయన. మరి విద్యాశాఖ మంత్రిగా ఆయన కుమారుడు ఉన్నాడు. అందరూ కూడా ప్రజలు ఎవరైతే దగా పడ్డారో ఆ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నోళ్లు తెరుచుకొని కూర్చొని ఉన్నారు యువత అంతా. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఎటువంటి హీనమైనటువంటి గవర్నమెంట్ జాబ్ అయినా సరే రాత పరీక్షలో లేకపోతే ఒక సక్రమమైనటువంటి పందా లేకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవడు ముఖ్యమంత్రిగా ఉంటే వాడు ఇష్టం వచ్చిన రీతిలో జీవోలు ఇచ్చుకుంటూ పోతూ సంతకాలు పెట్టుకుంటూ పోతూ మళ్ళీ ఆ సంతకాలు ఇప్పటికి అయిపోయింది ఇది అని చెప్పి మళ్ళీ కొత్తగా పాత విధానమే ఉండాలా ఇక నుంచి వచ్చే వాళ్ళకని ఎంతవరకు ధర్మం ఇదే అని చెప్పి అడుగుతున్నారయ్యా. అందుకనే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ఆలోచన చేయండి. విద్యాశాఖ మంత్రి గారిని, లోకేష్ గారిని అందరూ కూడా అభ్యర్థిస్తున్నారు ఈరోజు. అయ్యా, తప్పు చేశారు, మీరు సరిదిద్దుకోండి, కనీసం న్యాయ విచారణ చేయండి, అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వండి. 100 మంది ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉన్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టి అసలు పరీక్షలే రాయినటువంటి వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అందరం కూడా డిఎస్సి ఆ ఉద్యోగాల కోసం ఎవరైతే ఏళ్ల తరబడి కాసుకొని ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం అని కలెక్టర్ ద్వారా ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు ఈ రోజు జరిగినటువంటి పొరపాటుకి తగిన శిక్ష అధికారులకి పడుతుంది. పూర్తి న్యాయం కూడా ఇప్పుడు ఈనాటి విద్యార్థులకి దొరుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.